సార్ సత్యమూర్తి గారు, ముఖ్యంగా అసలు ప్రపంచంలోనే ఎంతో పేద దేశాలు కూడా వాళ్ళకు ఉన్నటువంటి పరిపాలనా భవనాలని తాకట్టు పెట్టేటువంటి ఒక దయనీయమైనటువంటి పరిస్థితి కానీ, ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి కానీ ఎక్కడ చూడలేదు. మరి ఆంధ్రప్రదేశ్ ఏమిటి అంత మరి బీహారు లేదంటే శ్రీలంక ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నటువంటి శ్రీలంక అలాంటి వాటికంటే కూడా దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉందా? ఈరోజు అక్కడ తాకట్టు పెట్టడాన్ని ఎలా చూడాలి? సచివాలయం తాకట్టు పెట్టడం అంటే జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త తరహా పరిపాలనని ప్రజలకు అందిస్తూ ఉన్నాడు. కొత్త తరహా పరిపాలన అంటే ఏంటి అనేది ఇప్పుడు నేను దాదాపుగా 40 ఏళ్ళ నుంచి జర్నలిస్ట్గా ఉన్నా కానీ ఈ కొత్త తరహా పాలన గురించి నేను కూడా నేర్చుకుంటూ ఉన్నా, ఎట్లా చేయాలి ఏంటి అనేది. ఒక రకంగా చూస్తే ఏంటి అంటే ప్రజలకి ఏమీ ఇవ్వక్కర్లేదు, నేను సంక్షేమం పేరుతో అందరికీ డబ్బులు పంచిపెడితే చాలు అనే ఒక సిద్ధాంతాన్ని నేను మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నాను. ప్రజలకి నేరుగా డబ్బులు ఇస్తే, అంటే మీరు ఎవరైనా నాకు ఒక 1000 రూపాయలు ఇచ్చారనుకోండి, 1000 రూపాయలు ఇస్తే నా ఆకలి తీరి నేను అంటే మామూలు సాధారణ జీవితం గడపటానికి పరిస్థితులు ఉండి ఎవరైనా ఒక 1000 రూపాయలు ఇస్తే నేను ఆ 1000 రూపాయలని పెట్టి ఏదన్నా వ్యాపారం చిన్న సైజు కిళ్ళీ దుకాణం ఏదో ఒకటి పెట్టుకొని, లేదు అరటికాయలు కొనుక్కొని అమ్ముకొని నేను ఫర్దర్గా ఒక్క అడుగు ముందరికి వేయటానికి ఆ 1000 రూపాయలని నేను ఉపయోగించుకుంటా. నాకు కడుపు నకనకలాడుతూ ఉంటే, నేనే ఆకలితో ఉంటే నువ్వు నాకు 1000 రూపాయలు ఇస్తే ఆ 1000 రూపాయలు తినటానికి వాడతాను. ప్రయారిటీ అదే ఉంటుంది కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరినీ ఆకలితో పెట్టి వాళ్ళకి నేను డబ్బులు ఇస్తున్నాను అని చెప్పటమే జగన్మోహన్ రెడ్డి కొత్త పాలసీ. ఈ పాలసీ ద్వారా ఏమవుతుంది అంటే అతనిచ్చే డబ్బులు ఎవరికి ఇవ్వట్లేదు. ఏదో ఇస్తున్నాడు అంటే మీరేదో అందరికీ ఇచ్చేస్తున్నాడు అనుకోమాకండి, వాళ్ళ పార్టీ కార్యకర్తలకే ఇస్తున్నాడు. వాళ్ళు కూడా ఆకలితోటి ఉన్నారు, ఆ 1000 రూపాయలు తినటానికో తాగటానికో వాడుకుంటున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది. నీకు ఆర్థికాభివృద్ధి ఎప్పుడు జరుగుతుంది అంటే నీ కనీస అవసరాలని ప్రభుత్వం తీర్చిన తర్వాత నువ్వు ఏదన్నా ఆర్థిక సహాయం చేస్తే వాడు ఆ కుటుంబము ఆర్థికంగా ఒక అడుగు ముందరికి వేయటానికి ఉపయోగపడుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఎకనామిస్టులు చెప్పిన సిద్ధాంతం, ఇప్పుడు నేను చెప్పింది. కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పే సిద్ధాంతం ఏంటి అంటే వాడిని ఆకలితోటి ఉంచితే కదా వాడు నాకు ఉపయోగపడేది అని జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతం. అందుకనే లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు చేరింది అప్పు. ఈ 12 లక్షల కోట్లు దేనికి ఖర్చు పెట్టావు? ఈ 12 లక్షల కోట్లలో సగం అంటే 6 లక్షల కోట్లు నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టి ఉన్నట్టయితే రాష్ట్రం అభివృద్ధి చెంది ఉండేది. నువ్వు మేఘాలయ, నాగాల్యాండు, మణిపూరు, మిజోరాం లాంటి రాష్ట్రాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టే ఖర్చు కన్నా తక్కువ ఖర్చు పెడుతున్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇంతకన్నా సిగ్గుచేటైన విషయం ఏం లేదు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే నీటిపారుదల ప్రాజెక్టులు కట్టడం, రోడ్లు వేయటం, కమ్యూనికేషన్ వ్యవస్థను మెరుగు చేసుకోవటం, మార్కెటింగ్ సౌకర్యాలు విస్తృతం చేసుకోవటం, ఇటువంటి మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టాలి. కానీ ఇదేంటో అప్పు చేయటం ఏంటో, వాళ్ళ కార్యకర్తలకి డబ్బులు పంచిపెట్టుకోవటం ఏంటో ఎవరికీ అర్థం కాదు. అసలు ఆంధ్రప్రదేశ్ మోడల్ మీద అమాత్యసేన లాంటి వాళ్ళు ఎవరన్నా ఎకనామిస్టులు వచ్చి ఒక పెద్ద అధ్యయనం చేసి ఒక సిద్ధాంత గ్రంథం చేసి దాని ఈ మోడల్ ఇంకెవరూ ఫాలో కామాకండి అని చెప్పాల్సిన పరిస్థితులు ఉన్నాయి.